Hi students, welcome to my YouTube channel. So please subscribe the channel. చాలా మంది జస్ట్ వింటున్నారు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో అందరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి ఇంకా ఎక్సెల్ వీడియోస్ నేను పోస్ట్ చేయగలుగుతాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేద్దాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసేసి డిపెండింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ డ్రాప్ డౌన్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో దీని డెమో ఇచ్చాను మీకు. సో ఈరోజు ఎలా క్రియేట్ చేయాలి దీన్ని అనేది చూద్దాం. సో ఇక్కడ నాకు ఒక డేటా ఉంది. ఈ డేటాలో ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ కాలం ఒకటి, డిపార్ట్మెంట్ కాలం ఒకటి, డిజిగ్నేషన్ కాలం ఒకటి, శాలరీ అన్న కాలం ఒకటి ఇక్కడ ఉంది. సో ఈ వర్క్ యాక్చువల్గా నాకు ఒక కస్టమర్ ఇచ్చాడు ఈ వర్క్ కంప్లీట్ చేయమని. సో ఈ వర్క్ని కంప్లీట్ చేసినందుకు దే పేడ్ మీద 1800 రూపీస్. సో ఈ వర్క్ నేను ఎట్లా కంప్లీట్ చేస్తానో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డిజిగ్నేషన్ ప్లేస్లో కస్టమర్ ఏం అడుగుతున్నాడు. సో ఇక్కడ డిజిగ్నేషన్స్ ఉన్నాయి. ఈ డిజిగ్నేషన్ని అతను ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ప్రిపేర్ చేసేసి ఇస్తే ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఈ డిజిగ్నేషన్స్ అతను సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేయాలి ఈ డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సెల్స్కి అయితే నేను డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలో ఆ సెల్స్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డాటా పైన క్లిక్ చేయండి. డాటా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డాటా టూల్స్ అన్న గ్రూప్ ఉంటుంది. ఈ డాటా టూల్స్ అన్న గ్రూప్లో మనకి ఇక్కడ సో డాటా వ్యాలిడేషన్ అన్న ఒక టూల్ ఉంటుంది. సో ఈ టూల్ పైన క్లిక్ చేసేస్తానంటే ఇక్కడ మనకు సెట్టింగ్స్ అన్న ఒక ఆప్షన్ వస్తుంది. ఈ సెట్టింగ్స్లలో అలో అన్న ఒక బాక్స్ ఉంటుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ లిస్ట్. సో లిస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సోర్స్ అన్న ఒక బాక్స్ ఉంటుంది. దాంట్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ డిజిగ్నేషన్స్ అంతా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ డిజిగ్నేషన్ అంతా సెలెక్ట్ చేసుకొని ఓకే అని అంటే హియర్ విల్ గెట్ దట్ వన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. నౌ యూ కెన్ సెలెక్ట్ దట్ వన్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. సో ఇక్కడ ఏ డ్రాప్ డౌన్ సో డిపార్ట్మెంట్ బట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, ఫైనాన్స్ సంబంధించిన డిజిగ్నేషన్స్ అట్లా సెలెక్ట్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైంది అంటే సపోజ్ ఇన్ ఫ్యూచర్ నేను ఇక్కడ ఇంకొక కస్టమర్ని క్రియేట్ చేశాను E111. సో అతని పేరు వచ్చేసేసి మోహన్. సో అతను వచ్చేసేసి ఐటీ డిపార్ట్మెంట్. మరి డిజిగ్నేషన్ అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ నేను రావట్లేదు, అతనికి డ్రాప్ డౌన్ లిస్ట్ రావట్లేదు. ఎందుకు? సో మనం క్రియేట్ చేసింది అప్ టు ఈ సెల్స్ వరకే. బట్ ఇన్ ఫ్యూచర్ అతనికి ఇంకా కొత్త ఎంప్లాయీస్ యాడ్ అవుతుందంటే ఆ ఎంప్లాయీస్కి డ్రాప్ డౌన్ మేము క్రియేట్ చేయలేము. సో మరి ఎలా క్రియేట్ చేయాలి మనం? సో ఇన్ ఫ్యూచర్ ఎంతమంది ఎంప్లాయీస్ని అతను యాడ్ చేసుకున్నా కూడా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది అతనికి యాడ్ కావాలి. సో ఎలా చేద్దాం? సో దానికోసం ఏం చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గో టు రిమూవ్ ఆల్ దిస్ డ్రాప్ డౌన్ లిస్ట్. సో సెలెక్ట్ చేసుకుందాము, హోమ్ ట్యాబ్కి వెళ్దాము. హోమ్ ట్యాబ్లో ఇక్కడ క్లియర్ ఆల్ అని సెలెక్ట్ చేసుకుందాము. సో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్ ఏ సెల్కి కూడా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్లో ఎక్కడైనా సరే మనం కర్సర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఏ ప్రెస్ చేద్దాము. మొత్తం డాటా సెలెక్ట్ అవుతుంది. మొత్తం డాటా సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని టేబుల్ ఫార్మేట్లోకి మార్చుకుందాం. టేబుల్ ఫార్మేట్లోకి ఎలా మార్చుకోవాలి? ఇక్కడ హోమ్ ట్యాబ్లో సో ఫార్మేట్ యాజ్ టేబుల్ అన్న క్లిక్ చేయండి, లేదా కంట్రోల్ టీ అన్న ప్రెస్ చేయండి. సో షార్ట్కట్కి వచ్చేసేసి కంట్రోల్ ప్లస్ టీ. ఎప్పుడైతే కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేసామో ఇక్కడ వచ్చేసేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, మై టేబుల్ యాజ్ హెడర్స్. మన టేబుల్లో హెడ్డింగ్స్ ఉన్నాయా లేవా? సో మన టేబుల్స్లో హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ బాక్స్ చెక్ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అని అంటాం. సో ఎప్పుడైతే ఓకే అన్నామో ఈ టేబుల్ ఒక ఫార్మేట్లోకి మారిపోతుంది. ఓకే, సో టేబుల్ ఫార్మేట్లోకి మారిపోయిన తర్వాత నౌ ఇప్పుడు మనము ఈ డిజిగ్నేషన్ కాలమ్స్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని డేటా ట్యాబ్కి వెళ్దాం. సో డేటా ట్యాబ్లో డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్ ఓపెన్ చేద్దాము. డేటా వ్యాలిడేషన్లో ఇక్కడ అలో బాక్స్లో విల్ సెలెక్ట్ ద లిస్ట్. ఈ లిస్ట్లో మనం సోర్స్లో వచ్చేసేసి మనం ఏం చేద్దాము, సో విల్ గో టు సెలెక్ట్ ఆల్ దీస్ డిజిగ్నేషన్స్. ఫస్ట్ సెల్ నుంచి డిజిగ్నేషన్స్ లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని అందాం. సో సి హియర్ ఇస్ క్రియేటెడ్ ద డ్రాప్ డౌన్ లిస్ట్. అకౌంటెంట్ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ సో ఒక కొత్త ఎంప్లాయీ యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయండి, డోంట్ ప్రెస్ ఎంటర్, ట్యాప్ ప్రెస్ చేయండి. ఇక్కడ E112 ఎంప్లాయీ. సో ఎంప్లాయీ నేమ్ వచ్చేసేసి సమ్ రాజు అని ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇతను వచ్చేసేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ డిజిగ్నేషన్ చూడండి, నేను కొత్తగా ఏదైతే ఎంప్లాయీ క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ కూడా నేను డ్రాప్ డౌన్ లిస్ట్ తయారైపోయింది.
అంటే ఫ్యూచర్లో ఎంతమంది మనము యాడ్ చేసుకుంటూ పోయిన ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా ఈ డ్రాప్ డౌన్ మెనూ అనేది తయారైపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద డైనమిక్లీ క్రియేటెడ్. ఓకే, బట్ అనుకుందాం ఇన్ ఫ్యూచర్ ఇక్కడ నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్ మేనేజర్ అని క్రియేట్ చేస్తాను. మార్కెటింగ్ మేనేజర్. సో మార్కెటింగ్ మేనేజర్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తానో ఏ సెల్లో అయినా మనం చెక్ చేస్తానంటే ఈ మార్కెటింగ్ మేనేజర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, అప్ టు అడ్మినిస్ట్రేటర్ వరకే ఉంది. అందుకు మనం ఏం చేద్దాము, సో ఈ సెల్ని డిలీట్ చేసి దీన్ని కూడా మనం ఏం చేద్దామంటే డ్రాప్ డౌన్ మెనూగా ఒక డైనమిక్ టేబుల్గా క్రియేట్ చేద్దాం. సో ఇదంతా సెలెక్ట్ చేసుకుందాం అప్ టు హియర్. సో దెన్ గో టు దట్ వన్ ద హోమ్ ట్యాబ్. హోమ్ ట్యాబ్లో ఫార్మేట్ యాజ్ టేబుల్ పైన క్లిక్ చేయండి లేదా కంట్రోల్ టీ ప్రెస్ చేద్దాం. సో కంట్రోల్ టీ ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకు బై టేబుల్ యాజ్ హెడర్స్ అన్న ఆప్షన్ వస్తుంది, దాని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే అంటే ఇప్పుడు మనకి ఇది ఒక డైనమిక్ టేబుల్గా క్రియేట్ అవుతుంది. దెన్ సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఈ లాస్ట్ సెల్లో ట్యాబ్ ప్రెస్ చేద్దాం. ట్యాబ్ ప్రెస్ చేసేసి ఇక్కడ మనం ఏం చేద్దాము, మార్కెటింగ్ మేనేజర్. సో మార్కెటింగ్ మేనేజర్ని మనం టైప్ చేద్దాం. మార్కెటింగ్ మేనేజర్ని ఎప్పుడైతే టైప్ చేస్తామో సి ఏ సెల్ అయినా సరే మనం క్లిక్ చేసేసామంటే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో సి ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్. ఇన్ ఫ్యూచర్ నేను ఇక్కడ ఇంకా కొత్తది ఏదైనా యాడ్ చేసేస్తున్నాను. సపోజ్ సేల్స్ మేనేజర్. సేల్స్ మేనేజర్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చెక్ చేద్దాం, మనం క్లిక్ చేసేస్తున్నంటే ఏ సెల్కి వెళ్ళినా కూడా సరే మీకు ఈ సేల్స్ మేనేజర్ అది కూడా యాడ్ అవుతుంది. అంటే ఇన్ ఫ్యూచర్ మనము ఈ డిజిగ్నేషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అలాగే సో ఎంప్లాయీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ వి కెన్ సే డైనమిక్ డ్రాప్ డౌన్ మెనూ ప్రిపరేషన్. నెక్స్ట్ కస్టమర్ ఏం అడిగాడు, డిపెండింగ్ డ్రాప్ డౌన్ మెనూ క్రియేట్ చేయమన్నాడు. డిపెండింగ్ డ్రాప్ డౌన్ మెనూ అంటే ఏంటి, సపోజ్ ఈ ఎంప్లాయీ ఏ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నాడు, ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అయితే హైదరాబాద్లో ఏ బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన ఈ లిస్టు ఓపెన్ కావాలి. ఒకవేళ నేను రంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రంగారెడ్డికి సంబంధించిన లిస్ట్ అనేది ఓపెన్ కావాలి. సో ఇది ఎలా తయారు చేయాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాము, ఈ టేబుల్ని మొత్తం డైనమిక్ టేబుల్గా మార్చుకుందాం. సో ఇక్కడ నుంచి మనం ఆల్ డేటా సెలెక్ట్ చేసుకుందాము. ఎందుకు దీన్ని డైనమిక్ టేబుల్గా మార్చుకోవాలి, ఇన్ ఫ్యూచర్ అతను ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ని యాడ్ చేసుకున్నా ఆటోమేటిక్గా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో దీనికోసం కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేద్దాము. కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేసి సో ఇట్ విల్ ఆల్ దట్ మై టేబుల్ యాజ్ హెడర్స్, దీన్ని సెలెక్ట్ చేసేసుకుందాము. సెలెక్ట్ చేసుకొని ఓకే అని అందాము. నౌ ద టేబుల్ బికమ్స్ ద డైనమిక్ టేబుల్. సో ఈ డైనమిక్ టేబుల్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కొన్ని డిస్ట్రిక్ట్స్ రాశాను, దట్ ఈస్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ ఇప్పుడు అక్కర్లేదు, తీసేద్దాం. సో ఈ హైదరాబాద్ ఈ 3 డిస్ట్రిక్ట్స్ తోటి మనం క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేద్దాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి 3 సెలెక్ట్ చేసుకుందాము, ఈ సెల్స్ అంతా. దెన్ ప్రెస్ దట్ ఆన్ ద కంట్రోల్ ప్లస్ టీ. కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో మై టేబుల్స్ హెడర్స్ సెలెక్ట్ చేసుకొని ఓకేనండి. ఎందుకు, ఇన్ ఫ్యూచర్ మనం కొత్త డిస్ట్రిక్ట్స్ యాడ్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్స్ అనేది ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ లిస్ట్లోకి మనకు వచ్చేసేస్తాయి, యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు నాకు డిస్ట్రిక్ట్ కావాలి. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో ఎన్ని సెల్స్ అయితే నేను డిస్ట్రిక్ట్స్ని ఎంటర్ చేయాలనుకుంటున్నానో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో అన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకుందాము. దెన్ గో టు దట్ వన్ ద డేటా. సో డేటాలో నాకు ఇక్కడ డేటా టూల్స్లో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ ఉంటుంది. డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. సో డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. నౌ ఇట్ విల్ ఆస్క్ దట్ వన్ ద లిస్ట్. సో ఈ లిస్ట్లో నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు సెలెక్టింగ్ ద ఆప్షన్. సో ఈ 3 ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఈ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే. నౌ ఇట్ విల్ ప్రిపేర్ ద డ్రాప్ డౌన్ మెనూ. సో దట్ ఈస్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఆప్షన్. సపోజ్ నేను హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటాను, రంగారెడ్డి కావాలంటే రంగారెడ్డి. సో దెన్ ఇక్కడ ఈ సెల్స్ వచ్చేసేసి ఈ డిస్ట్రిక్ట్ అన్న దానిపైన డిపెండ్ అయింది. సో అంటే ఇప్పుడు మనము డిపెండింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ సంబంధించినవే ఓపెన్ కావాలి, మిగతావి ఓపెన్ కాకూడదు. సో ఇది ఎలా సెలెక్ట్ చేసుకుందాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుందాము, దీన్ని ఒక టేబుల్ ఫార్మేట్లోకి మార్చుకుందాం. సో మై టేబుల్ యాజ్ హెడర్స్. ఎందుకు, ఇన్ కేస్ ఆఫ్ ఇన్ ఫ్యూచర్లో హైదరాబాద్లో ఇంకా ఏమైనా బ్రాంచెస్ కానీ ఓపెన్ చేస్తే ఫ్యూచర్లో ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో కూడా అది యాడ్ కావాలి కాబట్టి సో దీన్ని మనము హైదరాబాద్ని కూడా ప్రిపేర్ చేద్దాము డైనమిక్ టేబుల్గా. అలాగే రంగారెడ్డిని కూడా ప్రిపేర్ చేద్దాము.
Ctrl+T ప్రెస్ చేద్దాము, Ctrl+T, అండ్ దీన్ని కూడా మనం మై టేబుల్ యాజ్ ఎడర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనందము. అలాగే మెడ్చల్ని కూడా సెలెక్ట్ చేసుకుందాము అండ్ Ctrl+T ప్రెస్ చేద్దాము. సో ఇక్కడ కూడా మై టేబుల్ యాజ్ ఎడర్స్ సెలెక్ట్ చేసేసుకుందాము. సో ఈ 3 ప్రిపేర్ అయిపోయినాయి. ఈ 3 ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ మూడింటిని, ఈ 3 డిస్ట్రిక్ట్స్ని ఎలాంగ్ విత్ బ్రాంచెస్తో సహా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్ములా అన్న బార్ పైన క్లిక్ చేయండి. ఈ ఫార్ములాలో మీకు డిఫైన్డ్ నేమ్స్ అన్న ఒక గ్రూప్ ఉంటుంది. దాంట్లో క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది, క్రియేట్ నేమ్స్ ఫ్రమ్ సెలెక్షన్. దీంట్లో క్రియేట్ నేమ్స్ ఫ్రమ్ వాల్యూస్ ఇన్ ద అన్న ఆప్షన్ ఉంటుంది. టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్. ఇక్కడ మీరు లెఫ్ట్ని తీసేయండి, ఎందుకు మనకు లెఫ్ట్ ఏం డాటా లేదు, టాప్లోనే మనకి డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఓకే అనందము. నౌ ఇట్ విల్ క్రియేట్ వన్ డ్రాప్ డౌన్ లిస్ట్. డ్రాప్ డౌన్ తయారు చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డ్రాప్ డౌన్ తయారైపోయిన తర్వాత నా విల్ గో టు ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏ సెల్లో అయితే నాకు డిపెండింగ్ డ్రాప్ డౌన్ లిస్ట్ రావాలనో ఆ సెల్ సెలెక్ట్ చేసుకుందాము. సో డాటా ట్యాబ్ పైన క్లిక్ చేద్దాము. డాటా ట్యాబ్ పైన క్లిక్ చేసేసి మనం మొత్తం సెల్ సెలెక్ట్ చేసుకుందాము, ఎందుకంటే అన్ని సెల్స్కి రావాలి కాబట్టి. దెన్ డాటా వ్యాలిడేషన్ సెలెక్ట్ చేసుకుందాము. డాటా వ్యాలిడేషన్లో ఇక్కడ మనము విల్ ప్రిపేర్ సెలెక్ట్ దట్ ఫ్రమ్ ద లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫార్ములా రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇండైరెక్ట్ అన్న ఫార్ములా రాద్దాము. ఈ ఇండైరెక్ట్ అన్న ఫార్ములాలో మనము ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే మనం ఎంట్రీ చేస్తామో హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు $C ఆటోమేటిక్ పర్టికులర్ ఈ సెల్ని మనం ఏం చేస్తామంటే లాక్ చేస్తున్నాం. సో కిందికి డ్రాగ్ చేసినా కూడా ఈ సెల్ లాక్ అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు అంటే సి కాలం నాకు లాక్ అవ్వద్దు. ఎందుకు? సో ఇక్కడ C2, C3, C4, C5, సో ఇవల్ల C2, C3, సో ఇక్కడ నాకు కాలమ్స్ రోస్ ఇంక్రీజ్ కావాలి, కానీ కాలమ్స్ ఇంక్రీజ్ కాకూడదు. అందుకు నేనేం చేస్తున్నాను, సో ఈ 2 అన్న దాని ముందర డాలర్ తీసేస్తున్నాను, C ముందర మాత్రమే నేను డాలర్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ మనం దీన్ని క్లోజ్ చేసేద్దాము. క్లోజ్ చేసేసి విల్ సే దట్ వన్ ద ఓకే. సో ఎప్పుడైతే ఓకే అన్నామో ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేసేస్తున్నా అంటే చూడండి హైదరాబాద్లో మనకి అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సో ఎల్బీ నగర్. సో నేను ఎస్ఆర్ నగర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఇక్కడ నేను రంగారెడ్డి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి నేను క్లిక్ చేసేసరికి రంగారెడ్డి ఓపెన్ అవుతాయి, కుకట్పల్లి, చందానగర్, గచ్చిబౌలి. సో నేను చందానగర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనము విల్ గో టు సెలెక్ట్ ద మెడ్చల్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసేస్తే చూడండి మెడ్చల్లో ఏమేమి ఉన్నాయి, ఉప్పల్, మియాపూర్, బెంగళూరు. సో ఇక్కడ మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసేస్తే మనకి ఉప్పల్, మియాపూర్, బాలనగర్ ఈ 3 క్రియేట్ అవుతాయి. సో పర్టికులర్ డిస్ట్రిక్ట్ని బట్టి ఇవి సెలెక్ట్ అవుతాయి. ఇన్ ఫ్యూచర్ సో నేను ఇక్కడ ట్యాప్ చేసి సికింద్రాబాద్. సో సికింద్రాబాద్ డ్రాప్ డౌన్ కూడా నాకు రావాలి. సో ఇక్కడ క్లిక్ చేసేసేయండి, విల్ గెట్ ద సికింద్రాబాద్ ఆల్సో. బట్ సికింద్రాబాద్కి ఇక్కడ మనకి సబ్ డ్రాప్ డౌన్ లిస్ట్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, కొత్తగా తయారు చేద్దాం. సికింద్రాబాద్లో బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయో వల్ల రాసేసుకోండి ఇక్కడ. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి, ఆఫ్టర్ దెన్ జూబ్లీ హిల్స్, సంథింగ్ ర్యాండమ్గా నేను కొన్ని నేమ్స్ రాశాను ఇక్కడ, MG రోడ్. సో దీస్ ఆర్. సో అయిపోయిన తర్వాత సో ఇక్కడ విల్ గో టు సెలెక్ట్ దట్ వన్ ద సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ లిస్ట్ రాదు. మనం ఏం చేయాలి ఇప్పుడు, మళ్ళీ ఈ డాటా మొత్తం సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఫార్ములాకి వెళ్దాము.